హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి దేవర షూటింగ్ ఫుల్ సింగిల్లో నడుస్తుంది. మరి ఈ దేవర మూవీ షూటింగ్ అప్డేట్ గురించి మనం మన వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే దేవర ఫస్ట్ హాఫ్ బాగా వచ్చింది అనేటువంటి వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటుంటే, దర్శకుడు కొరటాల శివ సెకండ్ హాఫ్ పై ఇచ్చినటువంటి అప్డేట్తో వారు మరింతగా సంబరాలు చేసుకుంటున్నారు. సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా వచ్చింది అని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. అటు సాంగ్స్ షూటింగ్తో పాటు ఇటు యాక్షన్ సీన్స్ షూటింగ్లో కూడా కొరటాల శివ బిజీగా గడుపుతున్నారు. పెట్టుకున్నటువంటి టార్గెట్ కల్లా దేవరాజ్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కసిగా కనిపిస్తున్నారంటున్నారు మిగిలిన మూవీ మేకర్స్. డిసెంబర్ 25 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దేవర షూటింగ్ జరిపి తదుపరి ఫైనల్ షెడ్యూల్ను వచ్చేసి జనవరి 3వ వారం ప్లాన్ చేస్తారట. ఈ షెడ్యూల్ తర్వాత పాటల చిత్రీకరణ కోసం దేవర టీం ఓ ఫారెన్ షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సాంగ్స్ చిత్రీకరణ కోసం దేవర మూవీ మేకర్స్ విదేశీ లొకేషన్స్లోనే ఎంచుకున్నారట. ఇక వచ్చే సెకండ్ సింగిల్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కలిసి ఉన్నటువంటి డ్యూయట్ని వదలబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్గా, మరో భామ కూడా సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్గా కనిపించబోతున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ మరో ప్రధానమైనటువంటి విలన్గా కనిపిస్తున్నారు. పైగా ఈ చిత్రం కోసం సైఫ్ అలీ ఖాన్ కొత్తగా మేక్ ఓవర్ అయ్యారని తెలుస్తుంది. అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్లో వచ్చేసి నిజమైన దేవర ఓల్డ్ ఎన్టీఆర్ను రివీల్ చేసి సీక్వెల్లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఇక దేవర రెండో పార్ట్ను కూడా వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ పూర్తి చేస్తారట. ఈ సినిమాలో వచ్చేసి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఒక కీలకమైనటువంటి పాత్రను చేస్తుందట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి.